सुखदाई फुलवारी, कमल कुंड के ऊपर एक नगरी प्यारी प्यारी, स्नेह सुमन महकाए ये सुखदाई फुलवारी। शीतलता बरसाती परियां जब जब पंख हिलाए, हाँ जब जब पंख हिलाए, नूर नूर बिखराती जाए, पग पग झलक दिखाए, हाँ पग पग झलक दिखाए, झलक रही सदा गुणों से निखारी, स्नेह सुमन महकाए ये सुखदाई फुलवारी, कमल कुंड के ऊपर एक नगरी प्यारी प्यारी। आनंद मगन मुस्काते तेरे खुशियों के फवारे, यूं खुशियों के फवारे, मधुर रस से भरी नगरी ये सारी, स्नेह सुमन महकाए ये सुखदाई फुलवारी, कमल कुंड के ऊपर एक नगरी प्यारी प्यारी, स्नेह सुमन महकाए ये सुखदाई फुलवारी, कमल कुंड के ऊपर एक नगरी प्यारी प्यारी। ఓం శాంతి. ఈరోజు సోమవారం 24 జూన్ మమ్మ స్మృతి దివస్ రోజు. మరి ఈరోజు స్పెషల్గా మాతేశ్వరిజీ క్లాస్ చేసిన పాయింట్స్ క్లాసెస్ ఇది వింటున్నారు మీరు. ఇది 1965లో మాతేశ్వరిజీ క్లాస్ చేశారు. అంటే తన శరీరం వదిలేందుకు కొంచెం ముందు ఈ వాణి చేశారు. దీంట్లో చెప్తారు, पवित्रता रूपी गुण को धारण कर डायरेक्टर के डायरेक्शंस पर चलते रहो तो देवताई किंगडम में आ जाएंगे. అంటే పవిత్రత రూపీ గుణాన్ని ధారణ చేసుకొని
మన డైరెక్ట్ శివబాబా ఏమంతా డైరెక్షన్స్ ఇస్తారు దాని ప్రకారంగా నడుచుకునే పోతూ ఉంటే దేవతలది రాజ్యంలో మనం వస్తాం. అంటే మమ్మ శివబాబా డైరెక్టర్ ఏం చెప్తారు దాని ప్రకారం ప్రతి పని చేశారు. అంటే ప్రతి దాంట్లో ఆజ్ఞాకారి అయ్యేసి చేశారు. మనం కూడా అట్లా చేయాలి. మమ్మ చెప్తారు ఓం శాంతి. इस दुनिया को नाटक भी कहते हैं. ड्रामा कहो, नाटक कहो, खेल कहो, एक ही बात है. అంటే ఈ ప్రపంచాన్ని ఒక నాటకంని చెప్తాం. డ్రామా అంటేనే అదే, నాటకం అంటేనే అదే, ఒక ఆట అంటేనో అదే, ఒకటే మాట. नाटक जो होता है वो एक ही कहानी होती है. उसमें बहुत बाइप्लॉट्स बीच में दिखाते हैं, लेकिन స్టోరీ ఏకీ హోతీ హై. అంటే నాటకంలో ఏం చేస్తారు, కథ ఏమో ఒకటే ఉంటుంది. అయితే మధ్యలో చాలామంది బైప్లాట్స్ వస్తూ ఉంటారు, మధ్యలో వాళ్ళు వస్తూ ఉంటారు. అయితే కథ ఏమో ఒకటే ఉంటుంది. इसी तरह से ये बेहद वर्ल्ड ड्रामा है. इसको नाटक भी कहा जाता है. इसमें हम सब एक्टर्स हैं. अभी हम एक्टर्स हैं, तो एक्टर्स को नाटक का पूरा पता होना चाहिए कि किस स्टोरी पर ये शुरू होता है, हमारा पार्ट कहाँ से शुरू होता है और कहाँ तक पूरा होता है. फिर उसमें समय प्रति समय किस किस एक्टर्स का कैसे पार्ट होता है और उसका डायरेक्टर क्रिएटर कौन है, और इस नाटक में हीरो हीरोइन पार्ट किसका है. इन सब बातों का నాలెడ్జ్ होना चाहिए. అంటే ఎప్పుడు మనం నాటకంని చెప్తామో నాటకాన్ని గురించి మనకు అన్నీ తెలిసి ఉండాలి. ఇది చాలా పెద్ద విశ్వాని డ్రామా, ఇది వరల్డ్ డ్రామా బేహద్. ఈ నాటకంలో మన ముందర యాక్టర్స్. సో మన యాక్టర్స్ అంటే యాక్టర్స్కు నాటకంది పూర్తి నాలెడ్జ్ ఉండాలి. ఇది ఎట్లా, ఏ కథ ఆధారంలో ఈ నాటకం చేసింది, స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దీంట్లో మన పార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ నాటకంలో ఎక్కడ వరకు ఎప్పుడు పూర్తి అవుతుంది మన పార్ట్. దీంట్లో మరి ప్రతి సమయం ఎవరెవరు యాక్టర్స్ పైన ఉండి కింద వస్తూ ఉంటారు, ఇట్లా వచ్చి పార్ట్ చేస్తారు. మరి దాని డైరెక్టర్ క్రియేటర్ ఎవరు, మరి ఈ నాటకంలో హీరో హీరోయిన్ పార్ట్ ఎవరిది, ఈ అన్ని విషయాలది జ్ఞానం ఉండాలి. యాక్టర్ అయ్యేసి ఈ డ్రామాది ఇంత అన్ని జ్ఞానం మన దగ్గర ఉండాలి. ఖాళీ నాటక్ कहने से तो काम नहीं हो चलेगा. ఊరికే నాటక అంటే పని జరగదు. నాటకాన్ని గురించి పూర్తి తెలుసుకోవాలి. నాటక్ है तो నాటక్ కి హమ్ యాక్టర్స్ भी है. ఈ నాటకం అంటే మన దీంట్లో యాక్టర్స్ కూడా అయినమాట. अगर कोई ड्रामा का एक्टर है और हम उससे पूछे कि इसकी क्या स्टोरी है, ये कहाँ से शुरू होती है, कहाँ पूरा होता है, अगर वो कहे हमें मालूम नहीं है तो इसको क्या कहा जाएगा. అంటే ఇది నాటకం అంటే దీంట్లో యాక్టర్స్ అందరూ ఎట్లా పార్ట్ చేస్తారు, ఏం స్టోరీ ఇది, ఎక్కడి నుంచి ఎక్కడ ఆరంభమై ఎక్కడ పూర్తి అవుతుంది. సపోజ్ యాక్టర్ను అడిగితే ఆ యాక్టర్ ఒకవేళ నాకు తెలీదు అని చెప్తే ఎట్లాంటి యాక్టర్ వాడు, తానే పార్ట్ చేస్తాడు డ్రామాలో, తానికే తెలియలేదా ఏం పార్ట్ని. ఇది నువ్వు విచిత్రం. कहेंगे इसको इतना भी पता नहीं है, कहता है मैं एक्टर हूँ. एक्टर को तो सब बातों का जानकारी होनी चाहिए ना.
వీళ్ళకి ఇంత కూడా తెలియదే ఎట్లాంటి యాక్టర్. నేను యాక్టర్ అంటే యాక్టర్కు అన్ని విషయాలు తెలిసి ఉండాలనా లేదా? మొదట్లో ఆ స్టోరీ ఏమీని తెలిసి ఉండాలి, ఆ స్టోరీలో నా పార్ట్ ఏమీని కూడా తెలిసి ఉండాలి एक्टर। नाटक शुरू है तो उसका अंत भी ज़रूर होगा। నాటకం ఆరంభమైందంటే ఎప్పుడు దాని ఆ నాటకం స్టార్ట్ అయ్యి మరి ఎంత అంత కూడా ఉంటుందా లేదు। ऐसे नहीं शुरू हुआ तो चलता ही चलेगा। तो इन सब चीज़ों को समझने का ఇట్లా కాదు, నాటకంలో అంటే కథ స్టార్ట్ అయింది, ఆ కథ ఎండింగ్ కూడా ఉంటుందా లేదా? ఇట్లా కాదు, అది జరుగుతూనే ఉంటుంది లేదు। ప్రతి ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి। इस बेहद के नाटक का जो रचयिता है वो जानता है कि किस तरह से इस नाटक की शुरुआत हुई, इसमें मुख्य एक्टर्स कौन है और सभी एक्टर्स में हीरो एंड हीरोइन का भी पार्ट किसका है, ये सब बातें बाप समझा रहे हैं। అంటే ఇది బేహద్ నాటకం, దీని రచయిత కూడా ఉంటారు। దీని రచయితకు అన్నీ తెలుసు, ఏ విధంగా ఈ నాటకం స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, దీంట్లో ముఖ్య యాక్టర్స్ ఎవరు, మరి యాక్టర్స్లో హీరోయిన్ కూడా ఉంటారా లేదా, వాళ్ళు ఎవరు, వాళ్ళ పార్ట్ ఏమి, ఇదన్నీ విషయాలు కూర్చొని తండ్రి మనకు వివరిస్తారు, ఈ కథను కూర్చొప్తారు। ये सब नॉलेज जो रोज़ क्लास में आते हैं और सुनते हैं वो समझते हैं, उनको मालूम है कि इसका पहला डायरेक्टर और क्रिएटर कौन है। అయితే ఈ అన్ని విషయాలు ఎవరు రోజు క్లాసుకు వస్తారు వాళ్ళు వింటారు, వాళ్ళకే అర్థమవుతుంది, వాళ్ళకి ఇదన్నీ తెలుస్తుంది। దీని డైరెక్టర్ మొదటి డైరెక్టర్ ఎవరు, రచయిత ఎవరు అని। तो క్రియేటర్ కహెంగి సుప్రీం సోల్, అంటే పరం ఆత్మని దీని రచయిత అని చెప్తారు। లేకిన్ वो भी एक्टर है, అయితే వాళ్ళు కూడా యాక్టర్, ముఖ్య యాక్టర్। तो उनकी యాక్టింగ్ కౌన్ सी है, వాళ్ళది ఏం యాక్టర్ ఈ డ్రామాలో, పరమాత్మది ఏం పార్ట్, డైరెక్టర్ పనికి వాళ్ళే డైరెక్ట్గా యాక్ట్ చేస్తారు। ఈ డ్రామాలో శివ్ బాబా పరమాత్మ డైరెక్టర్గా యాక్ట్ చేస్తారు। तो वो एक ही बार आकर के एक्टर बनता है, అయితే ఆ డైరెక్షన్ ఇచ్చే పార్ట్ యాక్ట్ చేసేది ఒక్కసారి వస్తారు, అంతింలో ఒక్కసారి వచ్చేసి మనకు డైరెక్షన్స్ ఇచ్చేస్తారు। अभी डायरेक्टर बन करके యాక్ట్ कर रहा है, ఇప్పుడు శివ్ బాబా పరమాత్మ డైరెక్టర్ అయ్యేసి యాక్ట్ చేస్తూ ఉన్నారు। అంటే ఈ డ్రామాలో డైరెక్టర్గా యాక్ట్ చేస్తారు శివ్ బాబా, ఇప్పుడు చేస్తూ ఉన్నారు। वो कहते हैं हम नाटक वो कहते हैं इस नाटक की शुरुआत में मैं करता हूँ, कैसे करता हूँ, जो प्यूरिफाइड सतयुगी दुनिया है जिसको नई दुनिया कहते हैं, वो न्यू वर्ल्ड मैं क्रिएट करता हूँ। అంటే నాటకంలో స్టార్టింగ్ ఎట్లా చేస్తా బాబా చెప్తారు, నేనే ఈ నాటకాన్ని స్టార్ట్ చేసేది ఎట్లా అంటే ఆ పవిత్ర సత్యుగాని ప్రపంచం, కొత్త ప్రపంచం అని చెప్తాం, దాన్ని క్రియేట్ చేసింది, రచన చేసింది నేనే, అట్లా అని శివ్ బాబా చెప్తారు परमात्मा। अभी आप सब जो भी पवित्रता को धारण करके डायरेक्टर के डायरेक्शंस पर चल रहे हो, वो सभी एक्टर्स अभी प्यूरिफाइड बन रहे हैं। అంటే ఇప్పుడు మనందరం కూడా యాక్టర్స్ పవిత్రతని ధారణ చేసుకొని ఆ డైరెక్టర్ ఏమి డైరెక్షన్స్ ఇస్తారు దాని ప్రకారం నడుచుకుని మనందరం యాక్టర్స్ పవిత్రం అవుతూ ఉన్నాం। फिर इन्हीं एक्टर्स के द्वारा
అనేక జన్మం కా చక్ర చలనా హై. మరి ఇప్పుడు మనం శివబాబా డైరెక్షన్స్ అనుసారంగా నడుచుకుంటాం. మనమే యాక్టర్స్ ద్వారా అనేక జన్మాని చక్రం జరుగుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. वो बाप समझाते हैं. అది ఎట్లా అని తండ్రి చెప్తారు. अभी पवित्र हुए मनुष्य दूसरे जन्म में अभी पवित्र हुए मनुष्य दूसरे जन्म में देवताई किंगडम में जाएंगे. ఇప్పుడు ఎవరు పవిత్రం అవుతారు మనుషులు, వాళ్ళు నెక్స్ట్ బర్త్లో దేవత అవుతారు. దేవతా రాజ్యాన్ని స్థాపన చేస్తారు. ఇది తండ్రి చెప్తారు. बाप ही समझाते हैं कि अभी पवित्र हुए मनुष्य दूसरे जन्म में देवताई किंगडम में जाएंगे. वो किंगडम 2 युग सूर्यवंशी चंद्रवंशी रूप में चलती है. फिर वो सूर्यवंशी चंद्रवंशी एक्टर्स का पार्ट जब पूरा होता है तभी फिर थोड़ा नीचे गिरते हैं अथवा वाम मार्ग में जाते हैं. మరి ఇప్పుడు ఎవరెవరు పవిత్రం అవుతారు, వాళ్ళు రాజ్యం స్థాపన చేసే 2 యుగాని రాజ్యం ఇది సూర్యవంశీ చంద్రవంశీ రూపంలో జరుగుతుంది. మరి వాళ్ళే సూర్యవంశీ చంద్రవంశీగా యాక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళ పార్ట్ పూర్తి అయిపోయిన తర్వాత ఆ స్టేజ్లో కొంచెం కిందుగా వచ్చేస్తారు. అంటే వాళ్ళే యాక్టర్స్ మరి వామ్ మార్గంలో పోదారు. फिर दूसरे धर्म का टर्न आता है. इब्राहिम, बुद्धा और क्राइस्ट ये सभी धर्म स्थापक नंबरवार आकर के अपना अपना पार्ट स्थापन करते, अपना अपना धर्म स्थापना करते. అంటే వీళ్ళు మార్గంలో వచ్చేస్తారు. తర్వాత వేరే ధర్మం వాళ్ళది ఇది టర్న్ స్టార్ట్ అవుతుంది. ఇబ్రాహీం వస్తారు, బుద్ధ, క్రైస్ట్ వీళ్ళందరూ ధర్మస్థాపకులు నంబర్ వారు వచ్చి వాళ్ళ ధర్మాన్ని స్థాపన చేస్తారు. तो देखो नाटक की स्टोरी कहाँ से शुरू हुई कहाँ पूरी होती है. ఇప్పుడు చూడండి, మరి ఈ నాటకాని కథ ఎక్కడ ఆరంభం అవుతుంది, మరి ఎక్కడ పూర్తి అవుతుంది. उसके बीच में ये दूसरे बाइप्लॉट्स कैसे चलते हैं ये सभी वृत्तांत बैठ करके समझाते हैं. మరి దీని మధ్యలో స్టార్ట్ అయ్యి ఆరంభం అయ్యి అంతిమ సమయం వరకు మధ్యలో ఎవరెవరు వస్తారు, బైప్లాట్స్ ఎట్లా వస్తారు, ఇదంతా వృత్తాంతం కూర్చొని బాబా మనకు చెప్తారు. अभी ये नाटक पूरा होने वाला है. वो नाटक तो 3 घंटे में पूरा होता है. इसको 5000 वर्ष लगता है. ఇప్పుడు నాటకం పూర్తి అయ్యే సమయం వచ్చేసింది. ఆ హద్దు నాటకం 2-3 గంటల సేపు జరుగుతుంది. అయితే ఈ నాటకం పూర్తిగా 5000 సంవత్సరాలు జరుగుతుంది. బాకీ ఇస్మే థోడే వర్ష హై. సబ్ అభి ఇస్కి తయారియా, అంటే ఇప్పుడు కొంచెం టైం బాకీ, బస్ ఇప్పుడు తయారవుతుంది ఫినిష్ అయ్యడానికి. బాకీ इसमें थोड़ा वर्ष है, बस अभी उसकी तैयारियाँ. अभी ये नाटक पूरा हो करके फिर रिपीट होगा. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అయిపోయి మళ్ళీ రిపీట్ అవుతుంది. तो ये सारा वृत्तांत बुद्धि में होना चाहिए. इसी को ज्ञान कहा जाता है. ఇదంతా వృత్తాంత బుద్ధిలో ఉండాలి. దీన్నే జ్ఞానంని చెప్పేది. अभी देखो बाप आकर के नया भारत नई दुनिया बना रहे हैं. ఇప్పుడు చూడండి, తండ్రి వచ్చి కొత్త భారత్ కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తూ ఉన్నారు. భారత్ జబ్ నయా తా तो इतनी दुनिया नहीं, इतनी बड़ी दुनिया नहीं थी. భారత్ ఎప్పుడు కొత్తగా ఉండిందో అప్పుడు ఇంత పెద్ద ప్రపంచం ఉండలేదు. आज पुराना भारत है तो दुनिया भी पुरानी है. ఈరోజు భారతదేశం పాతగా అయిపోతే ప్రపంచం కూడా పాతగా అయిపోయింది. तो बाप आकर के भारत जो अविनाशी खंड है
ప్రాచీన్ అప్నా దేశ్ హై. తో అంటే తండ్రి ఈ భారత్లో అవుతారు. ఇది అవినాశీ కాండ, ప్రాచీన్ భారత్ అని చెప్తారు దీన్ని, మన దేశం. అభి దేశ్ कहते हैं क्योंकि दूसरे देशों में ये भी एक टुकड़ा हो गया. ఇప్పుడు మన దేశాన్ని దీని చెప్తాం, ఎందుకంటే వేరే వేరే దేశాలు కూడా వచ్చేసింది, దాంట్లో ఒక భాగం ఈ భారత్. परंतु वास्तव में सारी वर्ल्ड, सारी पृथ्वी पर एक भारत का राज्य था जिसको कहा जाता था प्राचीन भारत. అంటే వాస్తవంగా మొత్తం ప్రపంచంలోనే ఒక్క భారతదేశం మాత్రమే రాజ్యం చేస్తూ ఉండింది, అందుకే దాన్ని ప్రాచీన్ భారత్ అని చెప్తారు. उस समय का भारत गाया हुआ है सोने की चिड़िया. ఆ సమయాన్ని భారత్ని బంగారు పిచ్చుక అని చెప్తారు, అట్లా గాయన ఉంది దాన్ని. सारी पृथ्वी पर केवल भारत का ही कंट्रोल था, एक राज्य था, एक धर्म था. మొత్తం పృథ్వీలో, భూమిలో ఈ భారతదేశమే తన కంట్రోల్లో అన్నిటినీ పెట్టుకుంది, మొత్తం ప్రపంచాన్ని తన కంట్రోల్లో పెట్టుకుంది భారత్. అప్పుడు ఒకే రాజ్యం ఉండింది, ఒకే ధర్మం ఉండింది మొత్తం ప్రపంచంలోనే. ఉస్ టైం పూరా సుఖ, ఆ సమయంలో ఫుల్గా సుఖం ఉండింది. అభి కహా హై, इसलिए बाप कहते हैं इसका डिस्ट्रक्शन करके फिर एक राज्य, एक धर्म और प्राचीन वही नया भारत, नई दुनिया बनाता हूँ. समझा? అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది ఆ సుఖం? అందువల్లనే తండ్రి చెప్తారు, అన్నిటినీ వినాశం చేసేసి మళ్ళీ ఒక్క రాజ్యం, ఒక్క ధర్మం, అదే ప్రాచీన్ కొత్త భారత్ను నేను తయారు చేస్తున్నాను. అట్లా అర్థమైందా? तो उस दुनिया में कोई दुखी नहीं, कोई रोगी नहीं, कभी कोई अकाली मृत्यु नहीं होता. तो ऐसी लाइफ पाने के लिए पुरुषार्थ करो. ఆ కొత్త భారత్లో, ప్రపంచంలో ఎవరికి ఏ ప్రకారమైన దుఃఖం లేదు, రోగాలు లేదు, ఎప్పుడు అకాలి మృత్యు లేదు, యాక్సిడెంట్స్ లేదు. సో అట్లా జీవనం కావాలంటే పురుషార్థం చేయండి. ముఫత్ మే తొడి మిలేగా, ఊరికనే దొరుకుతుందా ఏమి అట్లా సుఖం? కుచ్ తో మెహనత్ కర్నీ చాయి, కొంచెమైనా ప్రయత్నం చేయాల్సింది ఉంటుంది. అట్లా భారత్, అట్లా సుఖంగా ఉండేదానికి. బీజ్ బోయింగే తో పాయింగే, బోయింగే నహీ తో పాయింగే కేసే. అంటే విత్తనాలు వేస్తేనే కదా మనకు పంట వచ్చేది. విత్తనాలే వేయలేదంటే పంట ఎక్కడ వస్తుంది? ఏమీ దొరకదు. విత్తనాలంటే ఇది కర్మక్షేత్రం. ఈ కర్మక్షేత్రంలో శ్రేష్ఠ కర్మం చేయాలి, అదే కర్మమే బీజం. तो ये कर्म क्षेत्र है, इस क्षेत्र में कर्मों से बना, एक क्षेत्र कर्मों से बना है. దీని కర్మక్షేత్రం చెప్తాం. ఈ క్షేత్రం కర్మంతో అయింది, కర్మం ద్వారానే మనం బీజం వేస్తాం. విత్తనాలు వేసేది కర్మ ఆధారంగా. जो कर्म हम बोते हैं वो फल पाते हैं. ఏ కర్మ మనం వేస్తామో, ఏ విత్తనాలు వేస్తారో దానిదే పంట వస్తుంది. అట్లా మంచి కర్మం చేస్తే మంచిదే వస్తుంది. कर्मों को कैसे बोए, उसकी ट्रेनिंग दे रहे हैं कि अपने कर्मों को ऊंच बनाओ, अच्छे बीज डालो तो फल अच्छा मिलेगा. అంటే కర్మ ఆధారంలో బీజం ఎట్లా వేసేది, దానికి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ శివబాబా చెప్తారు, మీ కర్మాన్ని శ్రేష్టంగా చేసుకోండి, మంచి బీజం వేస్తే మంచి పాలన వస్తుందా లేదు. तो जब कर्म अच्छा होगा तो फिर जो भी बोएंगे उसका फल अच्छा मिलेगा. ఎప్పుడు మన కర్మం చాలా మంచిదిగా ఉంటుందో అప్పుడు ఏ
చేసినా అది మంచి రిజల్ట్ వస్తుంది. మంచి రిజల్ట్, మంచి कर्माనికి మంచి రిజల్ట్. अगर कर्म रूपी बीज में ताकत नहीं होगी, कर्म बुरे बनेंगी, तो फल क्या मिलेगा? कर्म रूपी బీజంలో శక్తియే లేదు అనుకోండి, చెడ్డ పని చేస్తూ ఉన్నారంటే ఏం దొరుకుతుంది? ఏం రిజల్ట్ వస్తుంది? ये जो खाते रहे हो फिर रो रहे हो, सॉरी, ये जो खा रहे हो फिर रो रहे हो, जो खाते हो उसमें ही रो रहे हो, दुख और अशांति है. ఇప్పుడు ఏం మనం అంటే కర్మ అనుసారంగా పాలన వచ్చిందో ఏడుస్తూ ఉన్నాం అంటే ఆ చెడ్డ కర్మ చేసి దాని విత్తనాలను వేసి తిని ఏడుస్తూ ఉంటాం, దుఃఖంగా అశాంతిగా ఉంటాం. कुछ न कुछ रोग आदि किटपिट होती रहती हैं. सब बातें मनुष्य को दुखी करती है ना. అంటే ఏదో ఒకటి రోగం ఇప్పుడు ఉంది, అదే మన లోపల డిస్టర్బెన్స్ ఉంది. సో మనుషులు దుఃఖంగా అయిపోతారు కదా చెడ్డ పని చేసి. इसलिए बाप कहते हैं, अभी तुम्हारी कर्म को मैं ऊंचा क्वालिटी का बनाता हूँ, जैसे बीज भी उसी क्वालिटी का होगा तो उस क्वालिटी का बोएंगे तो उसका फल अच्छा निकलेगा. బాబా చెప్తారు, ఇప్పుడు నేను మీకు శ్రేష్ఠ కర్మ, క్వాలిటీ వాళ్ళ కర్మ చేస్తాను. మీ కర్మ అనే మంచి క్వాలిటీది ఎట్లా బీజం ఉంటుందో, ఏ క్వాలిటీది ఉంటుందో ఆ క్వాలిటీదే కదా ఫలం వచ్చేది. अगर बीज अच्छी क्वालिटी का नहीं होगा तो फिर अच्छी क्वालिटी का फल नहीं मिलेगा. ఒకవేళ మంచి క్వాలిటీ బీజం లేదంటే మంచి క్వాలిటీ ఫలం కూడా దొరకదు. तो हमारे कर्म की भी अच्छी क्वालिटी चाहिए ना. మన కర్మంది కూడా మంచి క్వాలిటీ ఉండాలి కదా, మన మంచి రాయల్ కర్మ చేయాలి పవిత్రంగా. तो अभी बाप हमारे कर्म रूपी बीज को अच्छी क्वालिटी वाला बनाते हैं. ఇప్పుడు తండ్రి మన కర్మ రూపీ బీజాన్ని మంచి క్వాలిటీగా చేస్తారు. तो वह श्रेष्ठ क्वालिटी का बीज अगर बोएंगे तो श्रेष्ठ फल मिलेगा. तो श्री बाबा ఏం శ్రేష్ఠ క్వాలిటీది బీజం ఇస్తారు, కర్మ నేర్పిస్తారు, దాని ఫలం చాలా శ్రేష్టంగా ఉంటుంది. दान वितनाल बेचते श्रेष्ठ फल. तो अपनी कर्मों का जो भी बीज है, सीड है, वो अच्छा बनाओ और फिर अच्छी बोना सीखो. బాబా చెప్తారు, మన కర్మ రూపీ బీజాన్ని మంచిగా చేసుకొని దాన్ని మంచిగా ఆ విత్తనాలు వేయండి. కర్మమే విత్తనాలు, దాన్ని మంచిగా చేసుకొని వేయాలి. तो ये सभी चीज़ों का समझ करके अभी अपना पुरुषार्थ करो. ఇదన్నీ విషయాలు అర్థం చేసుకొని పురుషార్థం చేయండి, మంచి పురుషార్థం. అచ్చా, అవి 2 मिनट సైలెన్స్. సరే, ఇప్పుడు 2 నిమిషాలు సైలెన్స్గా ఉండండి. साइलेंस का मतलब आई एम सोल. फर्स्ट साइलेंस, पीछे टॉकी में आते हैं. సైలెన్స్ అంటే ఫస్ట్ నేను ఆత్మ సైలెన్స్గా ఉన్నాను, నిశ్శబ్దంగా ఉంటుంది. తర్వాత ఈ శరీరంలో వచ్చి శబ్దాలు వచ్చింది, మాట్లాడేది. అభి బాప్ कहते हैं फिर चलो साइलेंस वर्ल्ड. तो साइलेंस శాంతి अपना స్వధర్ में. మళ్ళీ బాబా చెప్తారు, ఇప్పుడు రండి సైలెన్స్ వరల్డ్, సైలెన్స్ ప్రపంచాన్ని. तो साइलेंस అంటే శాంతి మన స్వధర్మం, దాంట్లో ఉండాలి. उस साइलेंस में चलने के लिए कहते हैं इस देह का और देह सहित देह के संबंधों की
अभी अटैचमेंट छोड़ो, उससे डिటాచ్ हो जाओ. అయితే ఆ మనం సైలెన్స్కు పోవాలంటే ఈ దేహం మరి దేహ సహితంగా ఈ సర్వ సంబంధం నుంచి మోహాన్ని తీసేయాలి, డిటాచ్ కావాలి, అటాచ్మెంట్ వదిలేయాలి, దీని నుంచి న్యార అయిపోవాలి. डिटैच. सन ऑफ सुप्रीम सोल, अभी मुझे याद करो और मेरे धाम में आ जाओ. నేను పరమాత్మ సంతాన్ అని అనుకోండి. బాబా చెప్తారు, నా తలంపు చేయండి, నా ఇంటికి వచ్చేస్తారు. तो अभी चलने का ध्यान रखो, अभी आने का नहीं ख्याल करो. ఇప్పుడు వాపస్ పోయేదానికి అటెన్షన్ పెట్టుకోండి. ఇప్పుడే ఇక్కడ వచ్చే మాట లేదు, దాని విచారం చేయొద్దు. అంతమతి సోగతి, అంతమతి సోగతి అవుతుంది. అభి కోయి మే భీ అటాచ్మెంట్ నహీ, ఇప్పుడు ఎవరిపైన కూడా అటాచ్మెంట్ ఉండకూడదు. అభి తో శరీర్ కా భీ అటాచ్మెంట్ छोड़ो, మన శరీరం పైన ఉండే అటాచ్మెంట్ను కూడా వదిలేయాలి. समझा? అర్థమైందా? ऐसी अपनी धारणा बनाने की है, ఇట్లా మన ధారణని చేసుకోవాలి. అచ్చా, అభి బయటో సైలెన్స్ మే, ఇప్పుడు సైలెన్స్లో కూర్చోండి. చల్తే ఫిర్తే भी साइलेंस, बोलते भी साइलेंस. बोलते कैसे साइलेंस होती है? బావ చెప్తారు, మా అమ్మ చెప్తారు, సైలెన్స్గా ఉండండి. నడుస్తూ తిరుగుతూ సైలెన్స్, మాట్లాడేటప్పుడు కూడా సైలెన్స్. అంటే మాట్లాడేటప్పుడు సైలెన్స్ ఎట్లా ఉంటుంది, అర్థమైందా? ఎట్లా అని తెలుసా? మాట్లాడేప్పుడు ఎట్లా సైలెన్స్. बोलते समय हमारा बुद्धि हो अपने उसी आई एम सोल, फर्स्ट प्योर सोल अथवा साइलेंस सोल, ये याद रखना. మాట్లాడేప్పుడు బుద్ధిలో ఇది ఉండాలి, నేను ఒక ఆత్మ, నేను చాలా పవిత్ర స్వరూపాత్మ, అండ్ సైలెన్స్ స్వరూపాత్మ, శాంతి స్వరూపాత్మ. దీని స్మృతిలో ఉండి మాట్లాడండి. बोलते समय हमारे में ये नॉलेज होना चाहिए कि आई एम सोल, इस ऑर्गन से बोलती हूँ. మాట్లాడేటప్పుడు ఈ జ్ఞానం ఉండాలి, నేను ఒక ఆత్మ, ఈ కర్మేంద్రియం ద్వారా మాట్లాడుతున్నాను, నోటి ద్వారా మాట్లాడుతున్నాను అంటే సైలెన్స్ పవర్ వస్తుంది. तो ये अपनी प्रैक्टिस करनी चाहिए, ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. जैसे हम इसका आधार लेकर के बोलते हैं, ఇట్లా నేను ఈ శరీరాన్ని ఆధారం తీసుకొని మాట్లాడుతున్నాను అట్లా అని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. चलो अभी आँखों का आधार लेते हैं, देखते हैं. సరే, ఇప్పుడు మనం కంటిది ఆధారం తీసుకొని చూస్తాం, నోరు ఆధారం తీసుకొని మాట్లాడతాం. तो जिसकी ज़रूरत है उसका आधार लेकर के काम करो. ఏ సమయంలో ఏది అవశ్యమో ఆ సమయంలో దాని ఆధారం తీసుకొని పని చేయాలి. ऐसे आधार लेकर काम करेंगे तो बहुत खुशी भी रहेंगी, फिर कोई बुरा काम भी नहीं होगा. ఈ విధంగా ఈ కర్మేంద్రియాల ఆధారంతో నేను ఆత్మ పని చేస్తున్నాను అట్లా అని అభ్యాసం చేస్తే సంతోషం ఉంటుంది, మరి మన ద్వారా ఏ చెడ్డ పని జరగదు. అర్థమైందా? अच्छा, ऐसे बाप दादा और माँ के मीठे मीठे बहुत अच्छे सदा साइलेंस की अनुभूति करने वाले बच्चों के प्रति याद प्यार और गुड मॉर्निंग. अच्छा, ఈ విధంగా బాప్ దాదా మరి తల్లి మమ్మ వాళ్ళది మధురంగా ఉండే వాళ్ళు చాలా మంచి బిడ్డలు, సదా సైలెన్స్లా ఉండి సైలెన్స్ని అనుభవం చేసేవాళ్ళు బిడ్డలు. బాప్ దాదా మరి మమ్మ గుడ్ మార్నింగ్, యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ చెప్తారు.
हम रूहानी बच्चों के रूहानी बाप को माँ को भी याद प्यार గుడ్ మార్నింగ్ నమస్తే తర్వాత ఇక్కడ సందేశం ద్వారా ఆల్మైటీ అథారిటీ తండ్రి ఉచ్చారణ చేసిన మహావాక్యాలు ఇవి మళ్ళీ మీరు వినండి. ఇప్పుడు వరదాన్ చెప్తాను. बाबा वरदान. बाबा शब्द की चाबी से सर्व खजाने प्राप्त करने वाली भाग्यवान आत्मा भव. అంటే బాబా అని శబ్దం, ఆ శబ్దాన్ని చాబీ ద్వారా సర్వ ఖజానాల్ని ప్రాప్తి చేసుకునేవాళ్ళు భాగ్యవాన్ ఆత్మా భవ. चाहे और कुछ भी ज्ञान के विस्तार को जान नहीं सकते व सुन नहीं सकते, लेकिन एक शब्द बाबा दिल से माना और दिल से औरों को सुनाया तो विशेष आत्मा बन जाएंगे. दुनिया के आगे महान आत्मा के स्वरूप में गायन योग्य बन जाएंगे, क्योंकि एक बाबा शब्द सर्व खजानों की भाग्य की चाबी है. అంటే ఒకవేళ మీకు జ్ఞానం విస్తారంగా అర్థం కాలేదు, వేరే వాళ్ళకు చెప్పేదానికి లేదు, వినిపించేదానికి లేదు, వినేదానికి లేదు, అయితే బాబా అని శబ్దాన్ని మనస్ఫూర్తిగా ప్రీతిగా మనసులో పెట్టి చెప్పి మరి వేరే వాళ్ళకు కూడా చాలా ప్రీతిగా చెప్తే విశేష ఆత్మలు అయిపోతారు. ఈ ప్రపంచం ముందు మీరు మహాన్ ఆత్మ స్వరూపంలో గాయన యోగ్య కూడా అయిపోతారు. ఎందుకంటే ఈ ఒక్క శబ్దం బాబా అని శబ్దంలో సర్వ ఖజానాలు ఉంది. భాగ్యాన్ని చాబీయే బాబా అని శబ్దం. చాబీ लगाने की विधि है दिल से जानना और मानना. చాబీతో ఓపెన్ చేసే విధానం ఏమంటే మనస్ఫూర్తిగా ప్రీతిగా తెలుసుకొని మరి దాన్ని ఒప్పుకునేది, బాబాని మన వాళ్ళని ఒప్పుకునేది. దిల్ సే కహో బాబా తో ఖజానా సదా హాజీర్ హై. చాలా ప్రీతిగా మనసు ద్వారా బాబాని, బాబా అంటే తండ్రిని అట్లా అనుకోండి చాలు, అన్ని ఖజానాలు మీ ముందు హాజరైపోతుంది. మరి స్లోగన్ बाप दादा से स्नेह है तो स्नेह में पुरानी जहान को कुर्बान कर दो. బాప్ దాదా పైన స్నేహం ఉంటే ఆ స్నేహంలో పాత ప్రపంచాన్ని సమర్పణ చేసేయండి, అంటే అర్పణ చేసేయండి, దాని సైడ్ చూడొద్దు కూడా. మరి వరదానం లేదు, ఈరోజు ప్రాక్టీస్ చేసేది कर्मयोगानी स्टेज होमवर्क. कोई भी कर्म करते बाप की याद में लवलीन रहो. ఏ పని చేస్తూ ఉంటే సరి తండ్రి తలంపులో లవలీన్ అయిపోయి ఉండండి. कर्मयोगी अर्थात याद में रहते हुए कर्म करने वाला, वो सदा कर्म बंधन मुक्त रहता है. कर्मयोगी అంటే బాబా తలంపులో ఉండి పని చేసేవాళ్ళు, వాళ్ళు సదా కర్మ బంధం నుంచి ముక్తిగా ఉంటారు. उसे अनुभव होता है कि कर्म नहीं कर रहे हैं लेकिन खेल कर रहे हैं. వాళ్ళకి ఇది అనుభవం అవుతుంది, నేను పని ఏం చేయలే కానీ నేను ఆట ఆడుతూ ఉన్నాను అట్లా. उन्हें किसी भी प्रकार का बोझ अथवा थकावट महसूस नहीं होगा. వాళ్ళకి ఏ ప్రకారమైన బరువు కానీ అలసట అనుభవం కాదు. कर्मयोगी अर्थात कर्म को खेल की रीति से न्यारे होकर के करने वाले. कर्मयोगी అంటే పనిన ఒక ఆటలాగా న్యారగా ఉండి చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు. वो कर्मेंद्रियों द्वारा कार्य करते बाप के प्यार में लवलीन रहने के कारण बंधन मुक्त बन जाते हैं. వాళ్ళు కర్మేంద్రియాల ద్వారా కార్యం చేసుకొని కూడా
తండ్రి పైన ప్రీతి, ఆ ప్రీతిలో లీనమైపోయిన దానివల్ల బంధన్ ముక్త అయిపోతారు. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి పని చేసుకొని. ఓం శాంతి. सुखी प्रजा है सारी। स्वर्ग लोक की महिमा सुंदर, दुनिया है अति न्यारी। सुखी है राजा, सुखी है रानी, सुखी प्रजा है सारी। सुखी है राजा, सुखी है रानी, सुखी प्रजा है सारी। हर चेहरे पे जहां मुस्कान, दैवी गुणधारी इंसान, पावन दृष्टि की शोभा, हर सूरत सजी सवारी। सुखी है राजा, सुखी है रानी, सुखी प्रजा है सारी। सुखी है राजा, सुखी है रानी, सुखी प्रजा है सारी। प्रकृति जहाँ उपकारी है, हर वैभव सेवाधारी है। राधे कृष्ण संग रास रचाए, पहने ताज हर नारी। सुखी है राजा, सुखी है रानी, सुखी प्रजा है सारी। सुखी है राजा, सुखी है रानी, सुखी प्रजा है सारी। स्वर्ग लोक की महिमा सुंदर, दुनिया है अति न्यारी। सुखी है राजा, सुखी है रानी, सुखी प्रजा है सारी। सुखी है राजा, सुखी है रानी, सुखी प्रजा है सारी। सुखी है राजा, सुखी है रानी, सुखी प्रजा है सारी। सुखी है राजा।